టాపిక్‌లో వచ్చేసి మనం చదవాల్సినవి వచ్చేసి ఫస్టు నిర్వచనాలు చదవాలి. వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు చదవాలి. తర్వాత వృద్ధి లక్షణాలు, ఆర్థికాభివృద్ధి లక్షణాలు, ఆర్థికాభివృద్ధిని దోహదం చేసే కారకాంశాలు అంటే ఇవి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ప్రోత్సహించేవి, నిరోధించేది. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి సూచికలు, ఆర్థికాభివృద్ధి సూచికలు. తర్వాత వచ్చేసి వృద్ధి సిద్ధాంతాలు ఉండడం జరుగుతుంది. మనకి 3 రకాల వృద్ధి సిద్ధాంతాలు కార్ల్ మార్క్స్, రోస్టో, కుజ్నెట్స్‌కి సంబంధించి. తర్వాత వచ్చేసి మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతం, అసంతులిత వృద్ధి సిద్ధాంతం. ఇంకా వచ్చేసి ఇందులో నవకల్పనలో వృద్ధి సిద్ధాంతం. నవకల్పనలో అంటే మనకి షుంపీటర్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అల్ప సమతౌల్య సిద్ధాంతం. దీన్ని వచ్చేసి మనకి రిచర్డ్ నెల్సన్ తీసుకురావడం జరిగింది. బిగ్ పుష్ థియరీ వచ్చేసి మనకి రొజిస్టియన్ రోడాన్ తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ సిద్ధాంతాలు అన్నిటి గురించి మనం చదవాలి. మనం టోటల్ చదవకపోయినా ఫస్ట్ ఏ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు, అందులో ఏం తెలుపుతున్నాయి, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఈ 3 అనేది మనకి బేసిక్. మనకి అడిగితే దాని గురించి టోటల్ మనకి చదివే వీలు కాలేదు, అర్థం కావట్లేదు అంటే అది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవకల్పనలు తీసుకొచ్చింది షుంపీటర్. నవకల్పనలు అంటే ఏంటి అసలు? మనం అంటే ఎక్కువ ఆలోచన శక్తితోని మనం కొత్తవి కనుక్కోవడం, ఆ కొత్తవి కనుక్కోవడం వల్ల అలా కొత్త దాంట్లో పెట్టుబడి పెట్టడం, మార్కెట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంది అనేసి ఇలా నవకల్పనలు తీసుకురావడాన్ని ఈ సిద్ధాంతం గురించి మనకి షుంపీటర్ తెలపడం జరిగింది. బిగ్ పుష్ వచ్చేసి మనకి రొజిస్టియన్ రోడాన్ తీసుకురావడం జరిగింది. అంటే ఒకేసారి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి అనేది డెవలప్ అవుతుంది అనే రొజిస్టియన్ రోడాన్ తెలపడం జరిగింది. ఇలా దానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవడానికి ట్రై చేయాలి. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎస్టర్డే చదివాం కదా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్. ఆ టాపిక్ నుండి కొన్ని బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ చూడడం వల్ల మనం ఎలా చదివాం, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్థిక వృద్ధి అనేది అధిక ఉత్పత్తిని, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తితో పాటు ఆ ఉత్పత్తిని దోహదం చేసే సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పులను తెలియజేస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి జేఎం మేయర్, సిపి కిండల్బర్గర్, కొలిన్ క్లార్క్, యుఎన్ఓ. మనకి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిండల్బర్గర్. ఇక్కడ మనకి ఈ టాపిక్ ఎక్కడి నుండి ఇవ్వడం జరిగింది? ఈ క్వశ్చన్ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుండి బేసిక్ క్వశ్చన్. ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఉత్పత్తి, ఇది దేని మీద? ఆర్థిక వృద్ధి అనేది ఉత్పత్తిని సూచిస్తుంది, ఆర్థిక అభివృద్ధి అనేది సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పులను సూచిస్తుంది అంటే ఇది నిర్వచనం మనకి. సో మనకి ఫస్ట్ మనం ఆర్థిక వృద్ధి అభివృద్ధిలో మనం చదవాల్సిన టాపిక్ వచ్చేసి వాటి నిర్వచనాలు చదువుకోవాలి. నిర్వచనాల గురించి మనకు అనేక మంది ఆర్థికవేత్తలు అనేక నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో మనం ఆ నిర్వచనాలు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కిండల్బర్గర్ వచ్చేసి మనకి ఇలా నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైమన్ కుజ్నెట్స్ వచ్చేసి ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని, మైకల్ తొడారో, మాడిసన్, షుంపీటర్ ఇలా వివిధ శాస్త్రవేత్తలు వివిధ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి మనం ఆర్థిక వృద్ధి అభివృద్ధికి సంబంధించి నిర్వచనాలు వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినవి మనం టోటల్గా చదువుకోవాలి. అలా చూసినప్పుడు మాత్రమే మన నెక్స్ట్ క్వశ్చన్ వస్తే చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1950 దశకంలో 40% అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వ్యవస్థాపరమైన మార్పుల వల్ల ఏమాత్రం లాభపడలేదని పేర్కొన్నవారు? ఆప్షన్స్ వచ్చేసి రాబర్ట్ మెక్ నమరా, ఇర్మా అడల్మన్, హెక్సర్ ఓలిన్, పాల్ శామ్యుల్సన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ మెక్ ఓమరా. ఇతను ఏమని పేర్కొన్నారు? 40% అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజలు స్థూల జాతీయోత్పత్తి వ్యవస్థాపరమైన మార్పుల వలన ఏమాత్రం లాభపడలేదని ఇతను పేర్కొన్నాడు. యాక్చువల్లీ మనకి అంతకుముందు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత లేదు, కేవలం గ్రోత్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. గ్రోత్ అంటే ఏంటి? మనకి జాతీయ ఆదాయం పెరిగింది, ఎంత పెరిగింది అది గ్రోత్ వచ్చింది అనేవాళ్ళు. తలసరి ఆదాయం పెరిగిందా, సో అది మాత్రమే గ్రోత్ అనుకునేవారు. బట్ 1960 తర్వాత డెవలప్మెంట్కి అంటే ఆర్థికాభివృద్ధికి కూడా ప్రాధాన్యత రావడం జరిగింది. ఎందుకు వచ్చింది? గ్రోత్ అనేది ఎలా పెరుగుతుంది? మనకి ఆర్థికాభివృద్ధి మనకి వివిధ ఫ్యాక్టర్స్ మీద పెరగడం జరిగింది. అంటే మనకి వివిధ రంగాల మధ్య వాటాలు, వివిధ రంగాలన్నీ అభివృద్ధి చెందుతూనే గ్రోత్ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేదే మెయిన్. సో మన అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే 1960 తర్వాత ఆర్థికాభివృద్ధికే ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వడం
ఇవ్వడం జరిగింది. ఆర్థికాభివృద్ధి అనేక ఫ్యాక్టర్స్ మీద డెవలప్ కావడం జరుగుతుంది. ఇది వ్యవస్థాపరమైన మార్పులు, సాంకేతికంగా అన్ని రకాలుగా, సామాజిక, గుణాత్మక అన్ని రకాలుగా మార్పులు చెందినప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. అదే వృద్ధి అనేది కేవలం జాతీయ ఆదాయం పెరిగిందంటే వృద్ధి వచ్చింది. అది జస్ట్ అలా పెరుగుదల పరిమాణాత్మక మార్పును మాత్రమే సూచిస్తుంది మనకి వృద్ధి. అదే ఆర్థికాభివృద్ధి అనేది పరిమాణాత్మక, గుణాత్మక, వ్యవస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది. ఈ గ్రోత్ అనేది ఎలా వచ్చిందో అని తెలిపేదే ఆర్థికాభివృద్ధి మనకి. అంటే అన్ని రంగాలు వృద్ధి చెందినప్పుడే గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఈ సైంటిస్ట్ ఇలా నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇవి బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అభివృద్ధి అనేది కేవలం మానవుని భౌతిక అవసరాలనే కాకుండా అతని సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నవారు. ఇది కూడా మనకి నిర్వచనాల నుండి రావడం జరిగింది. ఇది అన్నది వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితి సామాజిక జీవన విధానంలో పెరుగుదలనే మనం ఆర్థిక వృద్ధి, అభివృద్ధి అంటామని యుఎన్ఓ తెలపడం జరిగింది. ఇది మనకి ఆర్థిక అభివృద్ధి నిర్వచనాల నుండి రావడం వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు మనం చదవాలి. ఇది ఫస్ట్. సెకండ్ టాపిక్ వచ్చేసి, ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల పాత్ర చాలా ముఖ్యమైనది అని పేర్కొన్నవారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి జాకబ్ వైనర్, డబ్ల్యూఏ లూయిస్, విలియం బౌమాల్, పైవారంద్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి, ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికపరమైన అంశాలలో లేనిది ఏది అని అడిగారు. ఇక్కడ లేనిది అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి మూలధన కల్పన, సామాజిక వ్యవస్థ, విక్రయం కాగల మిగులు, విదేశీ వ్యాపారం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక వ్యవస్థ. ఇవన్నీ మనకి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. బట్ ఇక్కడ ఏమడిగారు, ఆర్థిక పరమైనవి మాత్రమే అడిగారు. మనకి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఆర్థిక అంశాలు, ఇంకొకటి ఆర్థికేతర అంశాలు. ఆర్థిక అంశాలు వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి, సహజ వనరులు ఉంటాయి, మూలధనం ఉంటాయి, టెక్నాలజీ, మానవ మూలధన కల్పన, విదేశీ వ్యాపారం. ఇవి మనకి ఆర్థిక అంశాల కిందికి వస్తాయి. అదే ఆర్థికేతర అంశాల కిందికి కులతత్వం, సమాజ వ్యవస్థ, మతతత్వం, ప్రాంతీయతత్వం, ఉమ్మడి కుటుంబాలు, నెక్స్ట్ అవినీతి, పక్షపాతం, ఇలాంటివి మనకి ఆర్థికేతర అంశాల్లో రావడం జరుగుతుంది. సో మనకి ప్రభావితం చేసే అంశాలు, వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదవాలి. మూలధన కల్పన అంటే ఏంటి, అసలు మూలధనం అంటే ఏంటి, విదేశీ వ్యాపారం అంటే ఏంటి, మిగులు అంటే ఏంటి, వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డెప్త్గా చదువుకోవాలి. ఆర్థిక వృద్ధి సూచికలుగా క్రింది వాటిలో వేటిని పరిగణించవచ్చు. ఆప్షన్స్ వచ్చేసి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి, నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి, వాస్తవ తలసరి ఆదాయం, పైవన్నీ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. మనకి ఆర్థిక వృద్ధి పెరగడానికి వివిధ సూచికలు ఉండడం జరుగుతుంది. అందులో వచ్చేసి ఇవి మూడు: వాస్తవ స్థూల దేశీయోత్పత్తి, నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి, వాస్తవ తలసరి ఆదాయం. తర్వాత ఇంకా మనకి నికర స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, వాస్తవ జాతీయోత్పత్తి, వాస్తవ తలసరి జాతీయ ఆదాయం. ఇవన్నీ మనకి సూచికలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువ మంది ఆర్థికవేత్తలు వచ్చేసి మనకి వాస్తవ నికర తలసరి దేశీయోత్పత్తి పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా ఎక్కువ మంది పేర్కోవడం జరిగింది మెయిన్ వచ్చేసి. సో మన ఆర్థిక వృద్ధి సూచికలు మనకి ఎన్ని ఉన్నాయి, దాదాపు 8-9 ఉండడం జరుగుతుంది. వాటి గురించి డెప్త్గా చదువుకోవాలి మనం. గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? ఈ గ్రంథాన్ని వచ్చేసి రాసింది మనకి రాబర్ట్ క్లోవర్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికేతర అంశాలలో లేనిది ఏది? ఇందాక చెప్పా కదా నేను, ఆర్థిక అభివృద్ధి మనకి 2 అంశాల మీద డిపెండ్ అవుతుంది. ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు అనేసి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. మనకి ఆర్థికేతర అంశాల్లో వచ్చేసి మనకి విదేశీ వ్యాపారం అని రావడం జరుగుతుంది. మానవ వనరులు, సామాజిక వ్యవస్థ, అవినీతి, ఇవన్నీ మనకి ఆర్థికేతర అంశాలు. విదేశీ వ్యాపారం అనేది ఆర్థిక అంశం. సో మనకి ఈ క్వశ్చన్ చదివే ముందు ఆర్థికేతర ప్రభావితం చేసే అంశాలు, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు చదువుకోవాలి. ఆర్థికేతర అంశాలు ప్రభావితం చేసే అంశాల గురించి చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫిగు, కాలిన్ క్లార్క్, జిఎం మేయర్, మైకెల్ పి తొడారో. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాలిన్ క్లార్క్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు?
ఆప్షన్స్ వచ్చేసి రాయల్ కమిషన్, ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్, గ్లోబల్ వార్మింగ్ కమిటీ, షా కమిషన్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్. ఇది 1987లో తీసుకురావడం జరిగింది. అసలు సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? సుస్థిర అభివృద్ధి అంటే ప్రస్తుత తరాల వారు తమ స్వంత అవసరాలను తీర్చుకోవడమే కాకుండా భావి తరాలకి వారి అవసరాలను తీరే విధంగా పర్యావరణ ఆస్తులను దెబ్బతీయకుండా సాధించే అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అనడం జరుగుతుంది. దీన్ని నిర్వచించింది వచ్చేసి బ్రిట్లైన్ కమిషన్ మనకి ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇప్పుడు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా చాలా చేస్తున్నాం కదా, అలా కాకుండా ఫ్యూచర్ కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ అయ్యేలా ఉండాలనేదే సుస్థిర అభివృద్ధి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా ప్రస్తుత తరం వారు తమ అవసరాలు తీర్చుకోవడాన్ని ఎలా పేర్కొనవచ్చు? ఇందాక చెప్పా కదా, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, జీవన నాణ్యత పెంచు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి. కింది వాటిలో ఆర్థిక అభివృద్ధి సూచిక కానిది ఏది? తలసరి ఆదాయం, తలసరి వినియోగ స్థాయి, అవినీతి, నికర ఆర్థిక సంక్షేమ సూచి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవినీతి. సో ఇందాక చదివాం కదా మనం ఆర్థికాభివృద్ధిని, సూచికలు వచ్చేసి మనం ఇవన్నీ సూచికలు. నెక్స్ట్ అవినీతి అనేది సూచిక కాదు. వాటిలో దేన్ని అల్పాభివృద్ధి దేశాల లక్షణం కానిదిగా పేర్కొనవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి తక్కువ తలసరి ఆదాయం, అధిక జనాభా ఒత్తిడి, తక్కువ మూలధన కల్పన రేటు, అల్ప నిరుద్యోగ స్థాయి. ఇక్కడ లక్షణం కానిది అడిగారు కాబట్టి అల్ప నిరుద్యోగ స్థాయి అనేది అవుతుంది కరెక్ట్ ఆన్సర్. సో మనకి అల్పాభివృద్ధి దేశాలు లక్షణాలు ఎలా ఉంటాయి? తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది, తక్కువ జాతీయ ఆదాయం ఉంటుంది, తక్కువ పెట్టుబడి ఉంటాయి, తక్కువ ఆదాయం ఉంటాయి. దీనివల్ల మనకి అధిక జనాభా ఉంటుంది. ఇవి మనకి అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు చదివితే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ వచ్చేసి నికర ఆర్థిక సంక్షేమ సూచి అనగా తలసరి ఆదాయం మైనస్ తలసరి వినియోగ వ్యయం, వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెటేతర కార్యక్రమాలు మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం. ఆప్షన్ 3 వచ్చేసి తలసరి స్థూల దేశీయోత్పత్తి మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం. దీనికి వచ్చేసి నికర ఆర్థిక సంక్షేమ సూచి అంటే మనకి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెటేతర కార్యక్రమాలు మైనస్ పర్యావరణ కాలుష్యాన్ని తీసేయాలి. సో మనకి ఇది అకాడమీలో ఫస్ట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా చదువుకోవాలి. దేని నుండి ఏది మనకి నికర అంటేనే తరుగుదల అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మైనస్ చేస్తే నికర వస్తుంది అనేసి. సో దీనికి డెఫినేషన్ వచ్చేసి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెటేతర కార్యక్రమాలు మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు? ఆడమ్ స్మిత్, మార్షల్, రాగ్నర్ నాక్స్, కార్ల్ మార్క్స్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాగ్నర్ నాక్స్. ఇతని గ్రంథం వచ్చేసి మనకి 1953లో ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని ఇందులో వివరించడం జరిగింది. అసలు మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే ఏంటి అంటే, మన ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు అనేవి అన్ని ప్రధాన రంగాల్లో లేదా పరిశ్రమలో ఏకకాలంలో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్నే సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటారు. అంటే ఇలా ఏకకాలంలో అన్ని రంగాలుగా పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించడం జరిగింది. బట్ దీన్ని అసంతులిత వృద్ధి సిద్ధాంతం వచ్చిన తర్వాత వీరంతా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. హర్ష్మన్ ఇంకా కొంతమంది ఆర్థికవేత్తలు ఒకేసారి సంతులితంగా అంటే ఒకేసారి అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం అన్ని దేశాలకు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే పేదరిక దేశాలు ఉంటాయి, మూలధనం తక్కువ ఉంటాయి, తక్కువ ఆదాయం ఉంటాయి. వీరు ఒకేసారి అన్ని రంగాల్లో పెట్టుబడి ఎలా పెట్టడం పాసిబుల్ అవుతుంది అనేసి వీరు నెక్స్ట్ అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శిస్తూనే మనకి అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని మనకి హర్ష్మన్ తీసుకురావడం జరిగింది. అసంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే ఏంటి? ఇక్కడ పెట్టుబడి అనేది ఎంపిక చేసిన రంగాలకు మాత్రమే. ఈ సంవత్సరం మనం ఈ రంగంలో పెట్టుబడి పెడితే ఈ రంగంలో పెట్టి ఈ రంగాన్ని డెవలప్ చేయడం వల్ల దీని ద్వారా మనకి
ఉపాధి ఇవన్నీ క్రియేట్ చేసి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించడం జరిగింది. సో మనం వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. వృద్ధి సిద్ధాంతాలు అనే టాపిక్ ఉండడం జరిగింది మనకి ఇందులో వచ్చేసి అసంతులిత, వృద్ధిత, ఇంకా వివిధ ఆర్థికవేత్తలు తీసుకొచ్చిన సిద్ధాంతాలు కూడా అవి కూడా మనం ఇందులో చదువుకోవాలి. నానాక్స్ పేదరిక విషవలయాలను గురించి తెలపడం జరిగింది. పేదరిక విషవలయాలు అంటే ఏంటి? పేదవారి దగ్గర ఆదాయం తక్కువ ఉండి వారు తక్కువ పెట్టుబడి, తక్కువ పొదుపు, తక్కువ మూలధనం, తక్కువ ఆదాయం ఇలా అదే విషవరపు కోలలో అదే వలయంలో చిక్కుకొని పోతారు అని పేదరిక విషవలయాల గురించి తెలిపింది వచ్చేసి మనకి రాగ్నానాక్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదరిక విషవలయాలు అంటే ఇవి మనకి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. డిమాండ్ వైపు ఉండడం జరుగుతుంది, సప్లై వైపు ఉండడం జరుగుతుంది. వీటి గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ప్లవన దశ సంభవించాలంటే జాతీయ ఆదాయంలో ఉత్పాదక పెట్టుబడి 5 నుంచి 10% పైగా పెరగాలని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి రోస్టో, మార్షల్, లెబెన్స్టీన్, గాస్టో, రానిన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రోస్టో. మనకి ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి రావడం జరిగింది? ఆర్థికాభివృద్ధి దశల సిద్ధాంతాలు ఉండడం జరుగుతుంది. ఒకటి అందులో కార్ల్ మార్క్స్ది ఒకటి, రోస్టోది ఒకటి, సైమన్ కుజ్నెట్స్ది ఒకటి. ఇక్కడ రోస్టో వృద్ధి దశల సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. 1960లో తీసుకురావడం జరిగింది. ఈయన యూఎస్ఏకి చెందిన ఈయన గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి 2. ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే గ్రంథం ఒకటి ఉండడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది తీసుకురావడం జరిగింది. ఇతను మనకి వృద్ధి సిద్ధాంతంలో చారిత్రాత్మక వృద్ధి సిద్ధాంతం అని తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి 5 దశలు ఉండడం జరుగుతుంది. ఈ దశలు మనం గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయ సమాజం, ప్లవన దశకు ముందున్న దశ, ప్లవన దశ, పరిపక్వ దశ, ఇంకా నెక్స్ట్ భారీ వినియోగ దశ. ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ప్లవన దశ రావాలంటే ఫస్ట్ ఎంత వృద్ధి చెందాలి అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వృద్ధి సిద్ధాంతం చదువుకుంటే దీనికి ఆన్సర్ చేయవచ్చు. మనం వచ్చేసి మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు. మొదటి ప్రపంచ దేశాలు, రెండో ప్రపంచ దేశాలు, మూడో ప్రపంచ దేశాలు, నాలుగో ప్రపంచ దేశాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి ప్రపంచ దేశాలు అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి యుఎన్ఓ ప్రపంచ దేశాలని 3 రకాలుగా విభజించడం జరిగింది. మొదటి, రెండో, మూడవ. మొదటి అంటే మనకి ఏంటి? పెట్టుబడిదారీ వ్యవస్థ. అంటే పెట్టుబడులు అనేది ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువ ఉండడం జరిగింది. రెండవది వచ్చేసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలకు. నెక్స్ట్ మూడవది వచ్చేసి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల దేశాలు. ఏ దేశాల్లో అయితే పేదరికం, నిరుద్యోగం, అసమానతలు అధికంగా ఉంటాయో ఆ దేశాన్ని అల్పాభివృద్ధి గల దేశాలు అనడం జరుగుతుంది. సో మనకి ఈ క్వశ్చన్ మనకి యుఎన్ఓ తీసుకురావడం జరిగింది ఈ 3 దేశాలని. మళ్ళీ మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఆదాయం ఆధారంగా 4 రకాలుగా తీసుకురావడం జరిగింది. దేశాలని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అల్ప ఆదాయ వర్గ దేశాలు, అల్ప మధ్యస్థ దేశాలు, అధిక మధ్యస్థ వర్గ దేశాలు, అధిక ఆదాయ దేశాలు. అంటే మనకి ఫస్ట్ ఆదాయం $1085 కంటే తక్కువ ఉంటే దాన్ని అల్ప ఆదాయ వర్గ దేశాలు అని, 1086 నుండి $4055 మధ్య ఉంటే వాటిని అల్ప మధ్యస్థ ఆదాయ దేశాలు అని, నెక్స్ట్ 4256 నుండి 13205 వరకు ఉంటే అధిక ఆదాయ దేశాలు, అధిక మధ్యస్థ దేశాలు అని, నెక్స్ట్ వచ్చేసి $13206 కంటే ఎక్కువ ఉంటే వాటిని అధిక ఆదాయ దేశాలు అనడం జరుగుతుంది. ప్రజెంట్ మన భారత్ అనేది అధిక మధ్యస్థ వర్గ దేశాల్లో ఉండడం జరిగింది. సో మనకి ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ చూసుకోవాలి. మనం టాపిక్లో వచ్చేసి మనం చదవాల్సినవి వచ్చేసి ఫస్ట్ నిర్వచనాలు చదవాలి. వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు చదవాలి. తర్వాత వృద్ధి లక్షణాలు, ఆర్థికాభివృద్ధి లక్షణాలు, ఆర్థికాభివృద్ధిని దోహదం చేసే కారకాంశాలు. అంటే ఇవి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ప్రోత్సహించేవి, నిరోధించేది. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి సూచికలు, ఆర్థికాభివృద్ధి సూచికలు. తర్వాత వచ్చేసి వృద్ధి సిద్ధాంతాలు ఉండడం జరుగుతుంది. మనకి 3 రకాల వృద్ధి సిద్ధాంతాలు: కార్ల్ మార్క్స్, రోస్టో, కుజ్నెట్స్కి సంబంధించి. తర్వాత వచ్చేసి మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతం, అసంతులిత వృద్ధి సిద్ధాంతం. ఇంకా వచ్చేసి ఇందులో నవకల్పనల వృద్ధి సిద్ధాంతం. నవకల్పనలు అంటే మనకి షుంపీటర్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అల్ప సమతౌల్య సిద్ధాంతం, దీన్ని వచ్చేసి మనకి రిచర్డ్ నెల్సన్ తీసుకురావడం జరిగింది. బిగ్ పుష్ థియరీ వచ్చేసి మనకి రొజెస్టియన్ రోడాన్ తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ సిద్ధాంతాలు అన్నిటి గురించి మనం చదవాలి. మనం టోటల్ చదవకపోయినా ఫస్ట్ ఏ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు, అందులో ఏం తెలుపుతున్నాయి, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఈ 3 అనేది మనకి బేసిక్.
మనకి అడిగితే దాని గురించి టోటల్ మనకు చదివే వీలు కాలేదు, అర్థం కావట్లేదు అంటే అది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవకల్పనలు తీసుకొచ్చింది షుంపీటర్. నవకల్పనలు అంటే ఏంటి అసలు మనం? అంటే ఎక్కువ ఆలోచన శక్తితోని మనం కొత్తవి కనుక్కోవడం. ఆ కొత్తవి కనుక్కోవడం వల్ల అలా కొత్త దాంట్లో పెట్టుబడి పెట్టడం, మార్కెట్‌లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంది అనేసి ఇలా నవకల్పనలు తీసుకురావడాన్ని ఈ సిద్ధాంతం గురించి మనకి షుంపీటర్ తెలపడం జరిగింది. బిగ్ పుష్ వచ్చేసి మనకి రొజిస్టర్ రోడన్ తీసుకురావడం జరిగింది. అంటే ఒకేసారి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి అనేది డెవలప్ అవుతుంది అనే రొజిస్టర్ అండ్ రోడన్ తెలపడం జరిగింది. ఇలా దానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవడానికి ట్రై చేయాలి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.